హాయ్ హలో వెల్కమ్ టు మై యమ్లు ఛానల్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అయితే నేను మా తోటికోడలు కూతురికి అయితే ఎంగేజ్మెంట్ అని చెప్పేసి నేను వీడియోస్ పెట్టాను, మీరు చూశారు కదా. ఆ అమ్మాయికి పెళ్ళి అయితే పెట్టేసుకున్నారు. 10 ఇక్కడ అమ్మాయి ఇంటి దగ్గర విందు ప్రధానం, 11వ తారీఖు అబ్బాయి ఇంటి దగ్గర అయితే పెళ్ళి. అయితే దాని నిమిత్తము పెళ్లి నిమిత్తము మాకు 5 రోజుల ముందు ఏం చేస్తారంటే మా మేనమామ వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ నలుగైతే వేపిస్తారు మేనమామతో. అలా అయితే ఫస్ట్ నలుగు కోసం అయితే మేనమామ ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చాము. అయితే మా తమ్ముడు, అక్క వాళ్ళ తమ్ముడు కదా, తమ్ముడు అయితే అందరినీ మీరందరు రావాల్సిందేనని చెప్పేసి అయితే మా చిన్న అత్తయ్యల్ని, మరి మా ఆడపడుచుల్ని, మేము తోటికోడళ్ళము అందరం అయితే మా మామయ్య వాళ్ళు అందరూ అయితే రమ్మని అబ్బాయి చెప్తే మేమైతే అందరం అయితే అక్కడికి వెళ్ళిపోయాము. మా అమ్మాయి అమ్మట వెళ్ళిపోయి ఆ నలుగు కోసం అయితే కూర్చోబెట్టాము. నలుగు అయితే వేస్తున్నారు. అక్కడ కూడా పిలిచిన వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా వచ్చి అమ్మాయికి అయితే నలుగు అయితే బాగా చాలా జరిగింది. అయితే ఫస్ట్ నలుగు ప్రార్థనాపూర్వకంగా జరిగేది కాబట్టి అయితే ఫాస్టర్ గారు వచ్చి అయితే ప్రేయర్ చేశారు. కానీ నేను అయితే వీడియో తీయలేదు, ఆ వీడియో అయితే నేను పెట్టలేదు. కానీ ఆఖరిలో ఆంటీ అయితే నాకు ప్రార్థన చేయాలనిపిస్తుంది అమ్మానని చెప్పేసి అయితే ఆ ఆంటీ అడిగల్లా అమ్మాయికి అయితే ప్రార్థన చేసింది. వాళ్ళ కుటుంబం గురించి, వివాహ విషయంలో కూడా ఏది తక్కువ కాకూడదని చెప్పేసి అయితే ఆంటీ అయితే వెళ్ళి మా అందరి కోసం కూడా ఆంటీ అయితే ప్రార్థన చేశారు. ఆ వీడియో అయితే ఆఖరిలో అయితే నేను పెట్టాను, మీరు చూడండి. అంటే ఇప్పుడు నలుగులు స్టార్ట్ అయినాయి, ఇది ఫస్ట్ నలుగు. ఇంకా అక్కడే నలుగురు ఇంకా కొంతమంది అంటే అక్క వాళ్ళ పుట్టింటి వాళ్ళ తరపున ఇంకా అక్కడ చాలామంది వేస్తూ ఉన్నారంట. అక్కడ వేసి అయితే అమ్మాయిని సాయంత్రానికి అయితే ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి మళ్ళీ రేపు బుధవారం నైట్ దాకా నలుగురు అయితే వేస్తూనే ఉంటారు. ఈ 4 రోజులు అటు ఇటు తిరుగుళ్ళనే కానీ ఏ విషయంలో కూడా ఆ అమ్మాయి కూడా ఏ బలహీనత రాకుండా, ఆ కుటుంబంలో కూడా ఏది కొదువు కాకుండా, ఆ వివాహం మనకి అన్ని విషయాల్లో ఘనమైనదిగా ప్రాధాన్యత అనేది ఎక్కువ వివాహానికి మనం ఇస్తాం కాబట్టి అట్టి వివాహం ఏ కొరతలు లేకుండా చక్కగా జరగాలి, క్రమంగా మర్యాదగా జరగాలని చెప్పేసి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరైతే మీ వ్యక్తిగత ప్రార్థనలు అయితే మీరైతే ప్రార్థన చేయండి. ఇది నా మనవి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ బ్లెస్సింగ్స్ అయితే ఆ అమ్మాయికి అబ్బాయికి అయితే మీరు ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఫుల్ వీడియో కూడా నేను ఒక్కసారి పెట్టేశాను. అదే ఇది అరగంట పైన తీశాను వీడియో. 2 వీడియోలుగా పెట్టడానికి అనుకున్నాను, కానీ ఇవే 2 వీడియోలుగా ఎందుకులే అని చెప్పేసి అయితే నేను ఇది స్పీడ్గా ఫార్వర్డ్ చేసేసి అయితే ఒకటే వీడియో పెట్టాను. పూర్తి వీడియో అయితే మీరు చూడండి. వీడియో మొత్తం ఒకసారి వచ్చేస్తుంది ఈ నలుగు వీడియో మాత్రం. రేపటి నుంచి మళ్ళీ మా ఇంటి దగ్గర మేము వేసే నలుగులు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ వీడియోనే 2 పార్ట్లు ఎందుకని చెప్పేసి ఒకటే పార్ట్గా వీడియో పెట్టేశాను. వీడియో మొత్తం అయితే మీరు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వాయిస్ అయితే నా వాయిస్ ఆఫ్ చేసి మ్యూజిక్ అయితే ఇచ్చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.